వెల్కమ్ టు స్టూడియో తెలుగు. కాకినాడ జిల్లా ఉప్పాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3వ రోజు పర్యటనలో భాగంగా సముద్ర తీరం కోతకు గురవుతున్న ప్రాంత ప్రజలను పరామర్శించి అనంతరం ఆ ప్రాంతమంతా కేంద్ర బృందం నిపుణులతో పర్యటిస్తారు. ఇప్పటికే ఉప్పాడ ప్రాంతమంతా మత్స్యకారులతో కలకల్లాడుతుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ వస్తారని ఎదురు చూస్తున్నారు. తమ సమస్యలను పవన్ కళ్యాణ్ కి చెప్పుకుంటామంటున్న మత్స్యకారులతో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ముఖాముఖి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో గత 3 రోజులుగా పర్యటిస్తున్నారు. మొదటి రోజు ఆయన ఏదైతే పింఛన్ల పండగ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో పాల్గొని పిఠాపురంలోనే ఒక ఫంక్షన్ హాల్ అయితే పింఛన్ల కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టారు. దాని తర్వాత అదే రోజు సాయంత్రము పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో కూడా భేటీ అయ్యారు. రెండో రోజు కాకినాడ కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో కూడా సమీక్ష నిర్వహించి అనంతరం ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. అదే విధంగా 3వ రోజు ఈ రోజు ఏదైతే ప్రస్తుతం మనం ఈ హార్బర్ ఏదైతే సముద్రం తీరం అంతా కూడా కోతకు గురవుతుందని గతం నుంచి కూడా ఇక్కడ ఉన్న మత్స్యకారులు అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా చాలా వరకు కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎప్పుడైనా ఇక్కడ తుఫాన్ వచ్చిందంటే బిక్కుమంటూ ఉంటారు ఈ మత్స్యకారులు. అది ఉపాధికి సంబంధించి కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు చాలా హామీలు ఇచ్చారు. పిఠాపురాన్ని ఒక దక్షిణ కాశీగా కూడా అభివృద్ధి చేస్తాను, వారికి ఉన్న సమస్యలు ముఖ్యంగా మత్స్యకారులు పడుతున్న సమస్యలను పరిష్కరిస్తున్నారు. అదే విధంగా ఏదైతే మాట ఇచ్చారో అదే ప్రకారం ఈ రోజు కేంద్ర బృందం నిపుణులు అయితే ఇక్కడికి వస్తున్నారు. అంటే వారు పర్యవేక్షణ చేస్తున్నారు. అసలు ఎందుకు కోతకు గురవుతుంది, వాతావరణ మార్పుల మానవుల తప్పిదమా లేదంటే రాజకీయ నాయకుల నిర్లక్ష్యం అన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉపాధికి సంబంధించి కొంతమంది ఆ మత్స్యకారులు అయితే మన దగ్గర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ కి ఇక్కడ నుంచి భారీ మెజారిటీతో గెలిపించారు. ఆయన ఏదైతే మీకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చే విధంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సమీక్షిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే సముద్రంలో ఈ తీర ప్రాంతం అంతా కోతకు గురవుతుంది, ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఆయనతో పాటు కేంద్ర బృందం కూడా వస్తుంది. సో ఎలా అనిపిస్తుంది, అసలు ఎంతవరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చేస్తారని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మాకు వెళ్ళి చేస్తాడని అకౌంట్మెంట్ మెజార్టీతో గెలిపించున్నాం. ఉప్పాడు నుంచి మరి ఇంచుమించు లేదని ఒక 10 కిలోమీటర్ల నుంచి సముద్రం కొట్టుకుంటూ వస్తుంది. మా ఊహానికి ఒక 6-7 కిలోమీటర్ల నుంచి వస్తుంది. ఫిషింగ్ హార్బర్ ఎట్టడిగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఎంతో మంది బోట్లు నిలబడిపోవడం, మెడిసిన్ ప్యానల్ పోవడం ఎక్కడో కరెక్ట్ కాదు. అది బ్రేక్ కొట్టేసి ఈ పెళ్లి చేస్తాడని పవన్ కళ్యాణ్ మీద మేము ధైర్యం పెట్టుకున్నాం. అంటే మీరు మీ చిన్నప్పటి నుంచి కూడా ఈ తీర ప్రాంతం అంతా కోతకు గురవుతుంది కదా, అంటే అప్పుల్లో ఉన్న రాజకీయ నాయకుల దృష్టికి కూడా మీరు తీసుకువెళ్లారు. సునామీలు వస్తున్నాయి, లేదంటే తుఫాన్లు వస్తున్నాయి, అటువంటి సమయంలో మీరు బిక్కుమని ఉంటున్నారు. చాలా వరకు అసలు ఇళ్ళలన్నీ ఆ మధ్యలో ఉండేవంట. అంటే నాకు తెలిసిన అక్కడి నుంచి ఇలా కొట్టుకుంటూ వచ్చేసింది. రేపొద్దున ఇవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తున్నారు, ఆయనకి ఏం చెప్పబోతున్నారు మీరు? అంటే మాకు న్యాయం చేయాలని చెప్పబోతున్నాం. ఎలాగ న్యాయం అంటే? న్యాయం అంటే అంతవరకు మేము ఇంతమంది పెట్టినా మాకు సాయం చేయలేదు. సాయం చేయకుండా పిల్లల్ని కల్పించిన విధంగా ఇక్కడ పెళ్లి చేస్తారని మేము ఆసక్తి ఉన్నాం. సార్ మీరు చెప్పండి, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా చాలా సేపు గీత గారు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం పరామర్శించారు. ఇప్పుడు ఏం చేస్తే ఇది తీర ప్రాంతం కోతకు గురవకుండా ఉంటది అనుకుంటున్నారు మీరు? తర్వాత ఏదైతే ఓఎన్జీసీ, రిలయన్స్, గేలు సంస్థలు ఏవైతే ఈ పైప్ లైన్ వేయడం వల్ల మీ బోట్లు గానీ వేటకి వెళ్లే ఇవి ఏవైతే ఉన్నాయో వాళ్ళలో కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయి. ఇది గతంలో పాత ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లారు. అదే విషయాన్ని ఇప్పుడు డిప్యూటీ సీఎం దృష్టి తీసుకునే అవకాశం ఉంది. అవి ముందు ఆశ్రయాడు మెడిసిన్ కింద నిరసనలు రావడం, కూడా మనకి చాలా అపకారం కూడా ఉంటాయి. మీరు ఉండండి, అది కూడా మాకు చేయాలండి, తెలియాలి. ఎలా వచ్చాను సార్? సార్ చెప్పండి, ప్రధానంగా మీ మత్స్యకారుల సమస్యలు ఏంటి? గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారంలో తిరిగినప్పుడు ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరిస్తున్నారు. అంటే ఫస్ట్ మీ డిమాండ్స్ ఏంటి, ఏ సమస్యను పరిష్కరించాలని కోరుతారు మీరు? మా సమస్యలు ఏంటంటే ఈ ఉప్పాడు ప్రాంతం మా చిన్న పిల్లకాడ నుంచి అంటే ఒక 7-8 సంవత్సరాల కాడ నుంచి సముద్రం ఆ వాడ ఉంది చూసావా, అక్కడ ఇల్లుండి అక్కడి నుంచి కోసుకుంటానే ఎన్నో తరాటాలు పెట్టి వస్తానే ఉన్నది. ఇప్పుడు వచ్చి నాకు వయసు 44 సంవత్సరాలు అయింది, కానీ
కలిసి లేదంటే ఒక 2000 ఇల్లులు సముద్రం లోపలికి గర్భంలోకి కలిసిపోయి ఉన్నాయి. అయితే ఇంతకు ముందు గొట్టు వచ్చింది కానీ అది పైన అట్టట్టుగా వేసినట్టుగా వేసేళ్ళు ఆ గొట్టు ఏం చేసిందంటే మళ్ళీ అది సముద్రమే తీసుకుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పడ్డది కాబట్టి అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఈ గొట్టు ఇప్పుడు ఇక్కడి నుంచి గతంలో ఎన్నో తరతరాలు మా వయసు అయిపోయి ముసలి అయిపోయినా సరే మా చచ్చిపోయినా సరే ఈ గొట్టు అలా తరతరాలు ఉండిపోయేలాగా ఇకపైన ఎప్పుడు కూడా సముద్ర గర్భంలోకి వాళ్ళకి నీళ్ళు ఏవో కీళ్ళు కూడా సముద్రంలోకి కెలకుండా అంత బలమైన గొట్టు కెడతాలని, అలాగే ఫిషింగ్ కల్వర్ మంచి ఫిషింగ్ కల్వర్ వచ్చింది అనుకున్నాం తప్ప ఆ ఫిషింగ్ కల్వర్ వల్ల ఇవాళ బోట్లు అనేకమైన బోట్లు మొక్కేసడం, ఆ బోట్లు చూస్తే ఒక్కొక్క బోటు 20 లక్షలు 10 లక్షలు కట్టించుకోయి ఆ బోట్లు ఎందుకు పెంచకుండా నిలిగిపోయి కొండైపోవడం, అదే ప్రకారంగా మనుషులు చనిపోవడం, మనుషులు చనిపోయిన వారికి ఆ నష్టపరిహారం రాపోవడం, అదే ఎన్నో సార్లు కాగితాలు కలెక్టర్ ఆఫీస్ కట్టుకెళ్ళి లేకపోతే ఎక్కడెక్కడిగా అట్టుకెళ్ళినా సరే లొప్పుది రాపోవడం, ఇలాగా ఉప్పాడు ప్రాంతం అంతా ఇంత నష్టం అనుభవిస్తూనే ఉన్నాం. మా ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా అభివృద్ధి చెందలేదు. దాదాపుగా ఎన్ని కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి? ఈ సముద్ర తీరంలో ఎన్ని కుటుంబాలు బిక్కు బిక్కుమంటూ జీవిస్తున్నాయి? ఇప్పుడు ఈ సముద్ర తీరంలో ఇంచుమించు లేదంటే ఒక దరి నుంచి దరి వరకు ఒక 5 కుటుంబాలు 10 ఇల్లులు బిక్కు బిక్కుమని ఒక తుఫాను వచ్చిన చుట్టల్లా అదే ఒక 10 వచ్చిన చుట్టాలు ఒక 20-30 ఇల్లు పోతానే ఉంటున్నాయి. మళ్ళీ గంపలో గుండెట్టుకోయి బయటకు వెళ్ళిపోవడం, అద్దెకి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ఎద్దులో చాలా తగిలియడం, ఇలాగే బాధపడుతున్నారు. మాకు ఎంతమంది వచ్చినా సరే ఈ ఉప్పాడ ప్రాంతం బలమైన గొట్టు ఇలువైన గొట్టు కట్టి ఈ ఉప్పాడిని రక్షించవాలని ఒక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ కోరిపోయి మాకు అభివృద్ధి అయిన మంచి ఇలువైన గొట్టు కట్టాలనేసి ఈ సముద్ర గర్భంలో ఏ ఒక్కీలు కూడా భయపడకుండా ధైర్యం తెచ్చుకో బతికిలాగా ఇలాంటి కూటాలు ఎన్నో ఏర్పడి మళ్ళీ అభివృద్ధి జరగాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.